హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లైఫ్ రీడింగ్ అండి. అసలు మీ లైఫ్లో మీరు ఏ ఎనర్జీస్లో ఉన్నారు అంటే ఎనర్జీస్ వచ్చేసి పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా, అంటే నెగిటివ్ సిచ్యువేషన్ నుండి పాజిటివ్గా మారే అవకాశాలు ఉన్నాయా, అండ్ పాజిటివ్గా ఉంటే మీకు ఏ మంచి సంఘటనలు ఉండబోతున్నాయో ఈ రీడింగ్లో అయితే మీకు సమాధానాలు అయితే దొరుకుతాయండి. ఈ రీడింగ్లో నేను ఇక్కడ పెండులం బోర్డ్లో ఎనర్జీస్ చూడటం జరుగుతుంది. అలానే ఈ డైస్ రీడింగ్ కూడా ఉంటుందండి. ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ లైఫ్ రీడింగ్. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చు. ముందుగా మనం ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి సఫర్ చేసుకుందాం. సఫర్స్ చేసినాక నేను ఇక్కడ 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచడం అయితే జరుగుతుందండి. 6 ఎనర్జీస్ కార్డ్స్లో ఈ పెండులం అన్నది ఏ ఎనర్జీస్ కార్డ్స్ సూచిస్తే ఆ ఎనర్జీస్ కార్డ్ ఎనర్జీస్ అసలు మీ లైఫ్లో ఉండే ఎనర్జీస్ అనమాట, అంటే సిచ్యువేషన్ ఎనర్జీస్. అలానే ఈ పాచికలతో 3 టైమ్స్ అయితే వేయటం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన సంఖ్యలు బట్టి ఎనర్జీస్ ఏం సూచిస్తుందో చూసి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. నేను ఇక్కడ మీకు యాక్యురేట్గానే రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇవి ఎనర్జీస్ కార్డ్స్ అనేవి సఫల్ చేస్తున్నాను. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్ ఎనర్జీస్ ఏమో తెలియచేయగలరు. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఉంది కదా, బాటమ్ ఆఫ్ డెక్ ఏం తీనండి. ఇక్కడ సఫల్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. స్ప్రెడ్ చేసిన దాంట్లో పెండులం ఏ ఎనర్జీస్ సూచిస్తే ఆ ఎనర్జీస్ తీస్తాను. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. సఫర్స్ చేశాను కదా, ఇప్పుడు 6 ఎనర్జీస్ కార్డ్స్ ఉంచుతాను. ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6. ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ అయితే వచ్చింది, అంటే ఒక న్యూ బిగినింగ్, ఏదైనా మంచి అన్నది ఉండబోతుందని ఈ కార్డ్ అనేది సూచిస్తుందండి. చూద్దాం ఎవరికి ఏ మంచి ఉంటుందో. ఇవి పెండులం. ఈ పెండులం అంటే ఇది యూనివర్స్ పెండులం అండి, డివైన్ పెండులం కాదు. యూనివర్స్ పెండులం ఏ ఎనర్జీస్ కార్డ్ సూచిస్తే ఆ ఎనర్జీస్లో మీ లైఫ్ ఎనర్జీస్ అయితే ఉండబోతుంది. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ లైఫ్ ఎనర్జీస్ తెలియచేయగలరు. చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ లైఫ్ ఎనర్జీస్ తెలియచేయగలరు. చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ లైఫ్ ఎనర్జీస్ తెలియచేయగలరు. కొంచెం పేషెన్సీ అవసరం అండి, అంటే ఎనర్జీస్ చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఎనర్జీస్ అయితే సూచిస్తుంది. త్రీ ఆఫ్ పెంటికల్స్ అయితే వచ్చింది. 3 ఆఫ్ పెంటికల్స్ అంటే ఒక శుభ సూచకంగా కూడా ఉండబోతుందండి. అంటే బాటమ్ ఆఫ్ డెక్ ఏ విధంగా వచ్చింది, కొత్తగా లైఫ్ అన్నది స్టార్ట్ చేయటం, అండ్ మీ లైఫ్లో ఏ సిచ్యువేషన్ అయినా సరే, అండ్ ఏ విధంగా అంటే ఒక టీం వర్క్ చేయటం. టీం వర్క్ అంటే ఒక బిజినెస్ విషయంలో కావచ్చు, అండ్ ఫ్రెండ్స్ పరంగా ఒక జాబ్ ఆఫర్ కావచ్చు, బిజినెస్లో అనుకోకుండా బిజినెస్ స్టార్ట్ చేయటం, జనాదరణ పొందటం, సంథింగ్ ఇదొక మంచి సంఘటన అండి. అండ్ రిలేషన్షిప్ పరంగా అయితే పెద్దల పరంగా ఏదో రాజీ అయితే కనిపిస్తుంది. అంటే ఇక్కడ బంధం కలిపేలా ఉంది కానీ బంధం విడదీసాలా లేదు, ఎందుకంటే ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ రావడం అయితే జరిగింది. ఇక్కడ ఈ ఎనర్జీస్లో మనకి ఏముంటుందో మనకి తెలీదు, కానీ ఇక్కడ ఈ పెండులం ఇలా సూచించిందంటే నేను ఇలా కాంబినేషన్స్లో రీడింగ్ ఇచ్చానండి. ఇక్కడ ఈ పాచికలు ఇవి 3 టైమ్స్ అయితే తీస్తాను. ఈ 3 టైమ్స్లో ఏ నెంబర్ సూచిస్తే అదే మనకి సమాధానం. ముందుగా ఇదైతే 1, 2, 3, 4, 5, 6. అర్థమైందండి. ఇప్పుడు ఇవి చేసి ఈ పాచికలు
ఏ నెంబర్ సూచిస్తే అదే మనకి సమాధానం. అసలు ఆ మంచి ఏంటి, ఎలా ఉంటుంది? యూ మస్ట్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. మీరు ఏ సమాధానం చెప్పగలుగుతున్నారు? 5 వచ్చిందండి. 1 2 3 4 5. ఏస్ ఆఫ్ కప్స్, న్యూ స్టార్టింగ్. చెప్తాను. 2. మీ లైఫ్లో ఏంటంటే మీ వెడ్డింగ్ యానివర్సరీ కావచ్చు అండ్ బర్త్డే సిచ్యువేషన్ కావచ్చు, సంథింగ్ ఏదో అయితే ఉంది కదా. మీరు ఎవరి నుండి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో విషెస్, కానీ ఆ విషెస్ అయితే రాబోతుంది. అండ్ ఇదొక ఎనర్జీ అండి. అండ్ ఇక్కడ రిలేషన్షిప్ పరంగా అయితే మీ బంధం కలుస్తుందా అంటే కలుస్తుందండి. ఇక్కడ పెద్దల రాజీ అయితే కనిపిస్తుంది. పెద్దలు అంటే ఇంట్లో వారు కావచ్చు, బయట వారు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, సంథింగ్ ఇక్కడ బంధం కలిపేలానే కనిపిస్తుంది. అండ్ ఈ ఎనర్జీస్ ఏంటి అంటే మీ టీయర్స్ హ్యాపీ టీయర్స్గా కూడా మారిపోతుంది. మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు. ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి. అంటే ఇక్కడ కొంతమందికి న్యూ పర్సన్ రాబోతున్నారు. అండ్ విషెస్ అయితే కనిపిస్తున్నాయి, సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. బంధం అంటే ఒక గ్యాదర్ అయ్యే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. మరి ఎవరి లైఫ్లో ఏ సిచ్యువేషన్స్ అయితే ఉందో చూడాలి. ఈ ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దాం. రీడింగ్ అయితే ఇవ్వను, అసలు ఈ ఎనర్జీస్లో ఏముందో చూడాలి. 6 ఆఫ్ కప్స్ వచ్చింది, పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది. ఇక్కడ ఇది తీయట్లేదండి, కానీ ఇక్కడ ఈ 4 ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్ అయితే తీసేద్దాం. ఫస్ట్ ఈ కార్డు వచ్చింది కదా, ఈ కార్డు, ఈ కార్డు, వీటికి ఇప్పుడు క్లారిఫికేషన్ తీద్దాం. ఇవి కూడా పాచికల ద్వారానే తీద్దామండి. అసలు ఏం సమాధానం వస్తుందో చూద్దాం. సారీ ఈ పక్కన పెట్టేసి తర్వాత చూసాం, మళ్ళీ సఫల్ చేస్తాను. సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. మీ లైఫ్లో త్రీ 4 5 6 ఇవి 6 ఎనర్జీస్ కార్డ్స్ అండి. ఈ డైస్ ఏ నెంబర్ సూచిస్తే ఆ నెంబరే. 1 2 3 4 5 6 ఇక్కడ 3 టైమ్స్ అయితే డైస్ వేయడం అయితే జరుగుతుంది. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. ఈ ఎనర్జీస్ ఏ ఎనర్జీస్ సూచిస్తున్నారో తెలియజేయండి. 4 నో 3 జస్టిస్. ఓకే 3 టైమ్స్ అయిపోయింది కదండి, అంటే 2 టైమ్స్ పడలేదు. ఫైనల్గా ఒకసారి చూద్దాం శాంపుల్గా. 1 వచ్చింది. ఓకే ఇదో క్లారిఫికేషన్ అనుకున్నాను, కానీ అంటే ఇది పాజిటివా నెగిటివా అని క్లారిఫికేషన్ అయితే తీయడం అయితే చూశాను, అంటే క్లారిటీ కోసం. ఓకేనండి, ఇది ఒక పాజిటివ్ సైన్. అంటే ఇక్కడ మీ లైఫ్లో నేను చూడకుండానే చెప్పాను కదా,
ఒక బంధం రాజీ అయితే కనిపిస్తుందండి, కలిసేలా అయితే కనిపిస్తుంది. విడిపోయే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ చాలామంది రిలేషన్షిప్ పరంగా ఎక్కువ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఎనర్జీస్ కూడా ఈ విధంగానే వచ్చాయి. అండ్ మీకైతే మంచి విషయం అయితే ఉండబోతుందండి, రీయూనియన్ ఉంటుంది. అండ్ పెళ్లి విషయం కూడా కనిపిస్తుంది. అంటే మీరు నచ్చిన వారు, మిమ్మల్ని మెచ్చిన వారు, వారితోటే ఒక మ్యారేజ్ అన్నది ఉండబోతుంది. అండ్ ఈ ఎనర్జీస్ ఏంటంటే ఇక్కడ మీ బర్త్డే కానీ పెళ్ళికి సంబంధించిన సిచ్యువేషన్స్ ఏవో కనిపిస్తున్నాయి. గిఫ్ట్ ఆఫర్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఒక అకేషన్కి సెలబ్రేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ కూడా, కొంతమందికి అయితే పెళ్లి పరంగా మీ సోల్మేట్ అయితే మీరు కలుసుకోబోతున్నారు. ఇక్కడ చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్లో ఒక్కొక్క సిచ్యువేషన్, ఈరోజు ఎనర్జీస్ ఏమొచ్చింది, సెలబ్రేషన్ సంబంధించి రావడం అయితే జరిగింది. ఈ సెలబ్రేషన్ అకేషన్ బట్టి మీ పర్సన్ మీతో మాట్లాడడం అయితే జరుగుతుందండి. అండ్ రెండవది వచ్చేసి ఇక్కడ మీరు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఈవెంట్లో మీ పర్సన్ అయితే మీరు చూడడం కానీ మాట్లాడడం కానీ జరుగుతుంది. అండ్ ఇంకో ఎనర్జీస్ వచ్చేసి మీకు ఎవరితో అయితే మ్యారేజ్ కావాలనుకుంటున్నారో, ఏ సంబంధం అయితే కుదరాలనుకుంటున్నారో ఆ సంబంధం అయితే కుదరడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే గతంలో విడిపోయిన వారు కలిసే అవకాశం ఉందండి. వారి ఫ్రెండ్స్ అయినా కావచ్చు, రిలేటివ్స్ అయినా కావచ్చు, రిలేషన్షిప్ అయినా కావచ్చు, కలిసే అవకాశం అయితే ఉంది. మంచి పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే వచ్చాయండి. ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దాం. జస్ట్ ఇవి అయితే సమాధానాలు, ఇవి కూడా ఏమున్నాయి చూద్దాం కదా. డైస్ మరి ఈ సమాధానాన్ని ఎందుకు చూపించట్లేదు చూద్దాం. ద లవర్స్ కార్డ్ వచ్చింది, కింగ్ ఆఫ్ ఫ్యాన్స్, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్. అంటే ఇక్కడ పెళ్లి బంధం సంబంధించే ఎనర్జీస్ వచ్చాయి. లవర్స్ కంటే ఎక్కువ పెళ్ళి కనిపిస్తుంది. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రీయూనియన్ అనేది కనిపిస్తుంది. ఈరోజు ఎనర్జీస్లో అయితే చాలా మంచి విషయాలు అయితే ఉంటున్నాయండి, ఉండబోతున్నాయి, జరగబోతున్నాయి కూడా. మరి ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. మీ రాశిని బట్టి ఇవి కార్డ్స్ అయితే తీసేస్తున్నాను. అంటే మీకు పాజిటివ్ అయితే ఉందండి, లైఫ్లో పాజిటివ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఈ ఎనర్జీస్లో మీ రాశులు అండ్ మీ పర్సన్ మీకు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అంటే ఇక్కడ మీ రాశి ప్రకారం మీ లైఫ్లో జరుగుతున్న సంఘటనలకి జరగబోయే సంఘటనలు, అంటే మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో జరగబోతుందండి. రిలేషన్షిప్ పరంగానే కాదు, అసలు ఏ రాశి వరకు ఎలా ఉందో చూద్దాం. ఇవి మీ రాశికి సంబంధించిన ఎనర్జీస్ కార్డ్. ఇవైతే క్లారిఫికేషన్. ఇవి సఫర్స్ చేస్తున్నాను. సఫర్స్ చేసినాక ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది, 7 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ వ్యాండ్స్, ఎంప్రెస్. మంచి కార్డ్స్ కదా. డిప్రెషన్కి సొల్యూషన్ అయితే దొరుకుతుంది. ఇది కూడా తీసేస్తానండి ఎనర్జీస్ కార్డ్స్. ఈ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్. ఎనర్జీస్ కార్డ్స్కి క్లారిఫికేషన్. ఫస్ట్ ఈ కార్డ్ వచ్చింది కాబట్టి ఈ కార్డ్ తీసుకున్నాను. హ్యాపీ సిచ్యుయేషన్. సెవెన్ ఆఫ్ కప్స్కి పేజ్ ఆఫ్ ఫ్రెండ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఎంప్రెస్. మనీ ఎక్కువ కనిపిస్తుందండి. ఫస్ట్ కాంబినేషన్ చూద్దాము. ఏ కాంబినేషన్లో చెప్తానండి.
మీరు మేషం, సింహం, ధనస్సు రాశి వారైతే మీకైతే కాంటాక్ట్ వస్తుందండి. మీ పర్సన్ కాంబినేషన్ వచ్చేసి మిథున, తుల, కుంభరాశి. అంటే వారి నుండి ప్రపోజల్ అయితే వస్తుంది. అది మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, రీయూనియన్ ప్రపోజల్ కావచ్చు. మీరంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నారు, మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, తలుచుకుంటున్నారు. అంటే ఇక్కడ ఈ రిలేషన్షిప్ పరంగా ఈ విధంగా చూసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ కూడా వస్తుందండి. మేషం, సింహం, ధనుసు రాశి వారికి ఏమైనా అమౌంట్ రావాల్సింది ఏమైనా వస్తే వచ్చే అవకాశం కాదండి, రాబోతుంది. అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఏదో చూడబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీరు కర్కాటక, వృశ్చిక, మీన రాశి వారైతే మీకు అవకాశాలు అయితే ఉంటున్నాయండి. అన్ని రకాల అవకాశాలు, అది జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, సంథింగ్ ఏ అవకాశాలు అయితే వస్తున్నాయి. కానీ ఈ అవకాశాలు అన్నవి కొన్ని మంచి ఉంటాయి, చెడ్డ ఉంటాయి. ఇక్కడ మీ పర్సన్ విషయంలో మీరు ఎటువంటి డెసిషన్ తీసుకోవాలో, అది మీరు తీసుకునే నిర్ణయం సరైనదా కాదా, అది మీ ఆలోచన అయితే ఉంటుందండి. చుట్టూ ఉన్నవారు చాలా రకాలుగా చెప్తారు. ఎందుకంటే అవతల పర్సన్కి అవకాశం అయితే కనిపిస్తుంది. అవకాశం వల్ల వారి అవసరం కాబట్టి మీ వల్ల వారికి లాభం, కానీ వారి వల్ల మీకేం లాభం కాదండి. ఇక్కడ మీకు అవకాశం వస్తుందంటే అది మీ మంచి చెడ్డ మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడ కాంబినేషన్ వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి వారైతే కనిపిస్తుంది. వారితో ఒక ప్యాషనేట్గా లైఫ్ అనేది ఉంటుంది. ప్యాషనేట్ లైఫ్ అంటే అది రిలేషన్షిప్ కావచ్చు, ఏదైనా కెరీర్ వైజ్గా కావచ్చు, సంథింగ్ ఏదో మీ లైఫ్లో ఒక రైట్ పాత్ అన్నది మొదలవుతుంది. నెక్స్ట్ ఎనర్జీస్ వచ్చేసి మీరు మేషం నుండి మీనం వరకు అయితే ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు కదా, మీ లైఫ్లో ఎలాంటి సంఘటనలు ఉండాలి, అది మ్యారేజ్ కావచ్చు, ఏదైనా సరే సంతోషకరమైన జీవితం అయితే కోరుకుంటున్నారు. మరి ఈ కాంబినేషన్ వచ్చి ఎలా ఉంది అంటే కర్కాటక, వృశ్చిక, మీన రాశి వరకు సంబంధించి వచ్చిందండి. మేషం టు మీనం వరకు ఈ కాంబినేషన్ వచ్చేసి కర్కాటక, వృశ్చిక, మీన రాశి అయితే మీకు మ్యారేజ్ అయితే ఉంటుంది, రియూనియన్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి ద ఎంప్రెస్ ఎనర్జీస్ కార్డు. వృషభ, కన్యా, మకర రాశి వారికి అయితే ఇప్పుడు వేరెవరి కంట్రోల్ అయితే మీ లైఫ్ అయితే ఉందండి. మీ లైఫ్ మీ చేతుల్లో ఉన్నా సరే మీకు సంబంధించిన వారి లైఫ్ అయితే వారి చేతుల్లో వారు లేదండి. వారి డెసిషన్స్ తీసుకునేంత ఆలోచన అయితే కనిపించట్లేదు. వేరే వారి మీద డిపెండ్ అయిపోవడం అయితే జరిగింది. అంటే వేరే వారు ఏం చెప్పినా వారి మాటల మీదే నడుస్తున్నారు. ఇక్కడ తల్లి పాత్ర అనేది కనిపిస్తుంది, స్త్రీ పాత్ర అనేది కనిపిస్తుంది. మీ లైఫ్లో ఒక విలన్ అనేది ఉన్నారండి, ఒక స్త్రీ పాత్ర అనేది కనిపిస్తుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరో కన్సీవ్ గురించి వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఎస్ అండి, కన్సీవ్ అయ్యే అవకాశం ఉంది. 3 monthsలో మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈ విషయం కూడా ఒక స్త్రీ పరంగానే మీరు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారండి. కొన్ని మాటలు పడడం కానీ సంథింగ్ ఏదో ఈ వృషభ, కన్యా, మకర రాశి వరకు అయితే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సేమ్ టు సేమ్ కాంబినేషన్ అండి. వృషభ, కన్యా, మకర రాశి, వృషభ, కన్యా, మకర రాశి. ఇవి ఈ మిగతా ఎనర్జీస్ అన్నీ కొంచెం పాజిటివ్గానే ఉన్నాయి, కొంచెం కాదు మంచిగానే ఉన్నాయండి. ఇక్కడ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వరకు అయితే చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. మంచి ఉంటాయి, చెడ్డ ఉంటాయి, అది మీ నిర్ణయాల మీద ఉంటుందండి. మంచి జాబ్ వస్తుందంటారు, కానీ ఆ జాబ్లో ఎంతవరకు మంచి ఉంటుందో, మీరు ఎంతలా లాస్ పోవడం జరుగుతుందో చూసుకోవాలి. అంటే డబ్బు పరంగా ఏమైనా డబ్బు కట్టి జాబ్ వస్తుందని ఏవో మభ్యపెట్టే మాటలు అయితే ఉంటాయి. అండ్ బిజినెస్ పరంగా కూడా ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత ప్రాఫిట్ వస్తుందని చెప్తూ ఉంటారు. అవకాశాలు అన్ని రకాలుగా అన్ని విధాలుగా వస్తాయి, కానీ అది మనం దాంట్లో ఎంత మంచి ఉంటుంది, దానివల్ల మనం ఎంత నష్టపోతాం, ఎంత లాభపడతాం, ఇలా జరగాలండి. అండ్ ఇక్కడ రిలేషన్షిప్ పరంగా అయితే మీ పర్సన్ కొంచెం ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. మరి అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చండి. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుందో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ మీతో మాట్లాడాలనుకుంటున్నారు, కానీ మీ లైఫ్ గురించి అయితే ఎక్కువ తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ బట్టి ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.